రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ తెలిపారు. ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో యువత భవిష్యత్తు కాపాడే విధంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యంగా యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే మొదటి ఏడాది 9.50 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 4.50 లక్షల ఉద్యోగాలను కల్పించే విధంగా ప్రణాళికలు చేపట్టిందన్నారు. తణుకు నియోజకవర్గంలో సైతం స్థానికంగా ఉన్న సంస్థలతో బయట ఉన్న పరిశ్రమలు దాదాపు 50 సంస్థలు పాల్గొని భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 13న తణుకులోని ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అవకాశాలన్నీ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం తణుకుపట్నం 5, 6 వార్డుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంటింటికి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల కానీ అందరూ కూడా చాలా సానుకూలతను వ్యక్తం చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆనందంగా ఉండి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయనే ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలకు అనుగుణంగా ఈరోజు పరిపాలనలో మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ అందరికీ హామీలు అందించే విధంగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగా కేవలం మొదటి ఏడాది దాదాపు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 4.5 లక్షల ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ విధంగా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర ద్వారా యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా, యువత భవిష్యత్తును కాపాడే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటామో స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం యువతకి ఉపాధి, ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తూ అన్ని విధాలుగాను కూడా ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అలాగే ఈరోజు అనేక మంది పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఆ దిశగా యువత అందరికీ కూడా ఉద్యోగాలు రాబోతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించాలనే ధ్యేయంతో మన తణుకు నియోజకవర్గంలో కూడా అనేక విధాలుగా ఈరోజు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని కంపెనీలతో పాటుగా బయట ఉన్నటువంటి కంపెనీలు దాదాపు 50 కంపెనీలు రేపు ఆదివారం 13వ తేదీ ఒక జాబ్ మేళాని నిర్వహించబోతున్నాయి.